వెల్కమ్ టు ఐబీటీవీ. షేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి పేరు నమోదు చేసుకున్నప్పటికీ అమలు జరగలేదని చెప్పారు. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी बीजेपी అందరు కొడుకుల దగ్గర ఉంటారా? కొడుకులు ఎక్కడెక్కడ ఉంటారు? వాళ్ళేదో 10 రూపాయలు రెట్టి లోన్లు తీసుకొని ఉంటారు. మేము ఎక్కడ ఉంటాము? మాకు కూడా కాంచన గారు అంటారు. కాంచన గారు కూడా పాపం ఆమెకు ఉందా అండి ఇల్లు? ఆమె ఇంత 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 ఉంటుంది. విజయలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళకుందా? వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. ఇప్పుడు విజయలక్ష్మి గారి తరఫున, కాంచన గారి తరఫున మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళిద్దరు మా అపార్ట్మెంట్లు అన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము వస్తున్నాం కాబట్టి ఏమనుకుంటారో తెలియదు. నాకు మాత్రం మీరు న్యాయం చేయండి. నేను 2018 ఇప్పుడు నా ఫోన్ లో ఉంది, మీకు చూపిస్తాను. 2018 నుండి నేను పెన్షన్ కి పెట్టుకున్నాను. ఇప్పటిదాకా లేదు. 63 ఏళ్ళకి సచ్చేటప్పుడు వస్తుందండి ఇక మాకు పెన్షన్. ఇప్పుడు ఆయన పని చేస్తలేడు, నేను పని చేస్తలేదు. ఆధార్ కార్డు కొడితే తెలుస్తుంది ఎవరికి ఏమున్నదని. సర్వే చేసుకుని వెళ్ళిండ్రు కదండి. ఎందుకు సర్వే నిపుణ వచ్చేందుకు సర్వేలు అవన్నీ తీసుకుపోయి మరి ఇంట్లో ఇస్తామని ఎందుకు అన్నారండి? ఇయ్యాలా? అవి కూడా ఎన్ని రోజులు అయిందండి? ఏడాది అవుతుంది సర్వే చేసుకొని పోయి కూడా. ఎక్కడి నుంచి అయితే ఫోన్ వచ్చిందో ఆయనతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందుకు ఆయన పని చేసి మమ్మల్ని కాదిండ్రు. ఇప్పుడు మేము చేయలేకపోతున్నాము, ఆయన చూసుకోలేకపోతున్నాము. అందుకని మాకు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పించండి. ఆయన పరిస్థితి అసలు బాగలేదు, 2 కిడ్నీ ఖరాబ్ అయిపోయింది. ఇస్తున్నారు, వచ్చినాయి కానీ ఎవరికి కూడా ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టండి అన్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్లు అందరం పెట్టారు. 10 మందికి 20 మందికి 100 మందికి చనిపోయినామా? 50 మందికి ఇచ్చేసానని చెప్తాడు. ఎవరికండి మీరు ఇచ్చేది? ఎవరికి? మీరు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు అలాంటి 20 ఏళ్ళు అద్ది, 30 ఏళ్ళు అద్ది, 10,000 అద్ది, 5,000 అద్ది ఎక్కడ తెచ్చి కట్టారండి? తెచ్చుకున్న జీతం రాత్రి కట్టుకుంటే పిల్లలు ఎలా పోషిస్తాడు? ఎలా పోషించగల? నాకు ఒక మాట చెప్పండి. పోషించగలుగుతాడా? పోషించలేడు. ఆడేం చేయాలి? లేకపోతే పోషించలేక పిల్లల్ని చేసుకోవాలి. నగలేసుకొని పోయి ఇంటి గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు. మేమైతే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇళ్ల కోసము తిరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. 2015 నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ప్రతిసారి పోతే ఇక్కడ కాదు, హైకోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, లాయర్లు కలవండి, వాళ్ళని కలవండి, లంచాలి అండి అంటున్నారు. కానీ మాకైతే ఎన్నిసార్లు డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంటే మేము బయటే కొంటాం కదా. మాకైతే ఎవరు ఇల్లులు ఇవ్వట్లేదు సార్. మేము చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కూలి పనులు చేసుకుంటూ, ఆయా పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ మాకైతే అక్క చెల్లు, అన్నదమ్ములు, వీళ్ళల్లో కార్లు పని చేసే వాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి అమ్ముకుంటున్నారని మాకు తెలుస్తుంది. మా పేర్లు వచ్చినప్పుడు మా ఫోటోలు వీధి దాకా వచ్చి మా దగ్గర ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని తీసుకున్న వాళ్ళ గురించి కూడా తీసుకుంటాం. ఇళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు వేయడము, 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం అంటారు. ఎవరికి వాళ్ళు 500, 1000 రూపాయలు అవసరం లేదు. మాకు మేము సంపాదిస్తున్నాం. మాకు ఇంట్లో పోయి పాస్ పని చేస్తే మాకు 1000 రూపాయలు ఇస్తారు, అవసరం లేదు. మాకు కావాల్సింది ఇల్లు ఉంటే అన్ని ఉన్నట్టు. మాకు కూలీ నాలి చేసుకున్నా సరే ఇంట్లోకి వచ్చి పడిపోతాం ప్రశాంతంగా. ఇది నెల వచ్చేసరికి 15,000 కట్టాలి. అయ్యో అన్నా నీకు లేదు, ఈ రోజు చికెన్ లేకుండా పని లేదు, ఆ 100 రూపాయలు వెనక్కి వేసుకుందామని మేము దాపెట్టి మరి 15,000 కడుతున్నాం ఇళ్ళకి. పిల్లల్ని ఆడబెట్టాలి. కొడుకు పడాలి వస్తే ఏం చేయాలో? అల్లుడు వస్తాడు, కూతురు వస్తుంది, ఎక్కడికి పోవాలా? మీది పోయి పడుకుంటున్నాం. ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు. కూతుర్ని అల్లుడిని ఇంట్లో ఉంచుతున్నా పోయి పడుకుంటున్నాం. అలాంటి పరిస్థితి లేకుండా ఎతికి మరి ఇల్లు ఇవ్వాలి సార్. ఇదే నా విజ్ఞప్తి. కేవలం ఇంద్రం ఇల్లు అంటారు. ఇంద్రం ఎప్పుడు చనిపోయింది? ఆమె పేరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకొని ఆ నిధులను దుర్వినియోగం చేస్తుంది.
వచ్చిన నిధులను కూడా కరెక్ట్ వాడుకోకుండా కట్టినాలను ప్రజలు ఇవ్వకుండా ఆకలి అవుతుంది, మధ్యాహ్నం భోజనం 3 గంటలకు కూడా కావాలి, దావత్ పిలిస్తే వెళ్తాం. 2 అవుతుంది, 3 అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం పెడతారు ఆశిస్తాం. రేపు కాదు, ఇవాళ దావత్ లేదు, రేపు ఎల్లుండి అంటారు. ఎన్నికల కోసమే ఇల్లు పంపిణీ చేస్తున్నారు కానీ ప్రజల కోసం ఇల్లు పంపించేయట్లేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెరాస ప్రభుత్వం, బారాస ప్రభుత్వం అదే చేసింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం పనిచేయట్లేదు. మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకొని మీ ప్రజలు ఎక్కడున్నారు ఈ రోజు ప్రభుత్వం ఈ మరి ఇక్కడ ఆర్టీఏ కింద గతంలో అప్లై చేస్తే 55,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఇప్పటి వరకు కూడా ఏమీ రాలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మరి మీ అందరికి తెలుసు, మరి ఈ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ భూములు అమ్మి 6 గ్యారంటీలకు కడతా ఉన్నారు, రైతు బంధు కడతా ఉన్నారు. మరి ఇక్కడ హెచ్యు గత సంవత్సరం 2024లో మీ అందరికి తెలుసు, మరి హెచ్యు ల్యాండ్స్ ని ఆప్షన్ పెట్టడానికి ట్రై చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మరి భారతీయ జనతా పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు, ఎంపీగా అందరూ కూడా మరి దానికి వ్యతిరేకించి ప్రభుత్వ స్థలాలు ఉండాలి, ఇక్కడ అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది, ఇక్కడ లంగ్ స్పేస్ లేదు, అక్కడ జింకలు ఇంకా వివిధ మరి పక్షులు ఉన్నాయి కాబట్టి మనం మరి పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడాలని చెప్పి అది కాపాడడం జరిగింది. మరి దాని మీద కూడా మీ అందరికి చెప్తున్నా, దాని మీద కూడా 10,000 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రాంత ప్రజలకి మాటకు ఏమీ చేయలేరు. ఈ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీతో పాటు ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతూనే ఉన్నారు కానీ పేద ప్రజల కోసం ఏమి చేయలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి. మరి నేను శేర్లింగంపల్లి ప్రజలకు కూడా నేను ఒకటి మీకు కోరేది, వీళ్ళు మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఓట్ల రూపంలో ఓటు వేయమని చెప్పి గతంలో కారు గుర్తు మీరు అమౌంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఇండ్లు నీకు ఏడ కంప్లీట్ అవుతాయి. ఈ 3,80,000 ఇండ్లు మీరు శాంక్షన్ తీసుకున్నారు. 3,80,000 ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇస్తున్నారు. ఇక్కడ నింగంపల్లి విషయంలో తీసుకుంటే ఏ ఒక్కరు అన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఏ ఒక్కరికి ఇల్లు రావాలి. చాలా మంది ఆడపడుచులు వచ్చారు, నాకు ఇల్లు లేదు అని చెప్తాము. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీ అందరి తరఫు నుండి, వాళ్ళందరికీ జవాబు చెప్పాలి. వాళ్ళందరికీ జవాబు చెప్పి ఎవరికైతే ఇల్లు రాలేవు, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, మరి వైట్ రేషన్ కార్డ్స్ మీద మేము కేంద్ర ప్రభుత్వాన్ని బియ్యం ఇస్తా ఉన్నాం. మరి వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఉంది. వాళ్ళందరికీ ఎవరైతే అప్లై చేసారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తా ఉన్నాం. మిగతా అమౌంట్ కలిపి ఇవ్వడానికి మీకేమైతా ఉన్నది? మరి ఎందుకు స్కీమ్ పెట్టారు? 4వ పేజీలనే పెట్టారు. ఇది ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాయి అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని 2 ఎలక్షన్లు అయిందాక అది కోడి పైన చూపించి కోడి కూర అన్నట్టు చూపించినట్టు సేమ్ అదే షాంపులు చూపించి చేస్తా ఉన్నారు. వీళ్ళు కూడా ఈ 3,50,000 ఇల్లు ఏదైతే ఉందో ఇంతవరకు ఒక్క ఇల్లు కంప్లీట్ కాలేదు. 2 సంవత్సరాలు అయింది. మరి నెక్స్ట్ ఇయర్ ఏం తీసుకుంటారు? మరి ఈ పేద వాళ్ళని ఏ విధంగా ఇల్లు ఇస్తారని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి.